స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే ప్రగతి భవన్ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయన చెప్పు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు. రాష్ట్రంలో లంక బిందెలు ఉన్నాయనుకోని వచ్చిన కానీ ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ పని చేయడానికి కూడా ఇప్పుడు నా దగ్గర పైసలు, పెన్షన్లు పెంచడానికి డబ్బులు లేవు, రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి డబ్బులు లేవు, గురుకుల స్కూళ్లలో విద్యార్థులకు మంచి భోజనం పెట్టడానికి డబ్బులు లేవు. ఏది అడిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మా దగ్గర డబ్బులు లేవు. ఇది ఒకటే సమాధానం వస్తూ ఉన్నారు. ఎందుకు డబ్బులు లేవు అంటే కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిపోయింది కాబట్టి డబ్బులు లేవు అని చెప్పి ప్రతిసారి రీజన్ చెప్తా ఉన్నారు. కానీ నిజంగానే ప్రభుత్వం దగ్గర అట్లుందా పరిస్థితి? నిజంగానే ఖజానా ఖాళీగా ఉందా? ఖజానాలో అసలు పైసలే లేవా? ప్రజల సంక్షేమానికి ఇవ్వడానికి పైసలు అసలే లేవా సర్కార్ దగ్గర? అసలు ప్రజా సంక్షేమానికి పెట్టాల్సిన డబ్బులను ప్రభుత్వం ఎక్కడ పెడతా ఉన్నది, ఏం చేస్తూ ఉన్నారు? సో వీళ్ళు గతంలో ఏం చెప్పిర్రు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? సో అవన్నీ వాటి వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇటీవల ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చింది. అదేంటి అంటే మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఒక భవనం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేయడానికి, అట్లాగే వాచ్ టవర్లు నిర్మించడానికి, సెక్యూరిటీ గేట్లు ఇవన్నీ కూడా నిర్మించడానికి 90 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి కోసం ఒక క్యాంప్ ఆఫీస్ కట్టారు. చాలా రోజుల క్రితమే, అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే అక్కడ పనులు ప్రారంభించారు. దాని దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చుతోటి దాన్ని నిర్మిస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వచ్చినాయి. సో అప్పుడు వార్తలు వచ్చినప్పుడు అసలు అట్లాంటిది ఏం చేయట్లేదు మేము, అట్లాంటిది ఏం కట్టట్లేదు మేము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కౌంటర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు స్వయంగా ప్రభుత్వమే ఒక అధికారిక డాక్యుమెంటే బయటకు వచ్చింది. అక్కడ 90 కోట్ల రూపాయలతోటి ఒక కాంట్రాక్ట్ పిలిచారు ఆ ఫెన్సింగ్ అవన్నీ వేయడానికి. సో ఇదంతా ఎందుకు అంటే చెప్పిన కదా, సీఎం క్యాంప్ ఆఫీస్ అక్కడ పెడతా ఉన్నారు. ఎందుకు మరి? ఆల్రెడీ ప్రగతి భవన్ అని ఒక భవనాన్ని కట్టారు ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం కోసం. మరి ఎందుకు మళ్ళీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఇంకొకటి కడతా ఉన్నారు? అంటే రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉండడానికి మనసు ఒప్పలేదు. ఏదైతే గత ప్రభుత్వం కట్టినటువంటి ప్రగతి భవన్ ఉందో, ఇప్పుడు ప్రజాభవన్గా మార్చినట్టుది, అందులో ఉండడానికి రేవంత్ రెడ్డికి మనసు ఒప్పలేదు. మనసు ఒప్పక ఆయన ఇంట్లో నుంచే పాలన చేస్తూ ఉన్నారు. ఎవరు కానీ అధికారిక నివాసం నుంచి పరిపాలన కొనసాగిస్తారు ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఉప ముఖ్యమంత్రి ఉంటున్నాడు. ముఖ్యమంత్రి మాత్రం తన సొంత ఇంటి నుంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు 2.5 ఏళ్ళుగా. ఈ 90 కోట్ల రూపాయలతోటి ఏం చేస్తా ఉన్నారు? కంచెలు వేస్తా ఉన్నారు, ఫెన్సింగ్ కంచెలు వేస్తా ఉన్నారు. ఎక్కడ? ముఖ్యమంత్రి నివాసం చుట్టూ. అధికారిక నివాసం అని ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టుకున్నాడు కదా, దాని చుట్టూ వేస్తా ఉన్నారు. సో ఇదే కంచెల గురించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే మాట్లాడిండు. ప్రగతి భవన్ చుట్టూ కంచెలు వేసిర్రు, గడీలు బద్దలు కొట్టినాం, కంచెలు వీకేసినాం మేమని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ఇక్కడ ఆ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఉన్నటువంటి ఆ కంచెలు ఏవైతున్నాయో అవి పీకేసారు. పీకేసి అయినా గొప్పగా చెప్పుకున్నాడు. ప్రతిసారి ఇప్పటికి కూడా చెప్పుకుంటారు, మేము గడీలు బద్దలు కొట్టినాం, కంచెలు వీకేసినాం, ప్రజాపాలన తీసుకొచ్చినాం అని చెప్తున్నారు. ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. కానీ ఎవరైనా ఒకసారి జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యాలెస్ ఉన్నదికి వెళ్తే కంచెలు ఎక్కడున్నాయి, ఎక్కడ పీకేసిరు, పీకేసిన కంచెలు ఎక్కడికి పోయినాయి అనేది అర్థమవుతుంది. ఇంటికి 100, 200, 500 మీటర్ల దూరంలో ప్రతి చోట అన్ని కంచెలే ఉన్నాయి. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టేసి ఉంచారు. అక్కడ చుట్టూ రోడ్లు ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా రోడ్లు క్లోజ్ చేయకుండా పెట్టారు. అన్నీ ఆ రోడ్ల పక్కన పెద్ద పెద్ద బారికేడ్లు అన్నీ ఉన్నాయి 4 దిక్కుల. ఆ ఇంటి ముందు నుంచి ఎటువైపు వెళ్ళే దారులు ఉన్నా కూడా అన్నిటి చుట్టూ పెట్టేసి ఉంచారు. ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ రేడియస్లో అన్ని కంచెలే ఉన్నాయి. సో మరి ఈయననే ముఖ్యమంత్రి అయిన రోజు చెప్పుకున్నాడు కంచెలు పీకేసినామని. మరి కంచెలు ఎక్కడికి పోయినాయి? పీకేసినాయి, అక్కడికి పోయినాయి కంచెలు. ఇప్పుడు అధికారిక నివాసం అని చెప్పుకుంటూ MCRHRD అని ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ, ప్రభుత్వ సంస్థ అది, అందులో కూడా కంచెలు వేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అందులో కావాల్సినంత సెక్యూరిటీ ఉంటుంది, అది సెక్యూర్గానే ఉంటుంది. సో అందులో కూడా కంచెలేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అందులో ఒక హెలిప్యాడ్ కూడా నిర్మించుకున్నారు ముఖ్యమంత్రి గారు. సో ఇప్పుడు దానికి కూడా కంచెలేస్తూ ఉన్నారు. మరి ఈయన ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన కంచెలు పీకేసినామని చెప్పిండు. మరి పీకేసినప్పుడు పీకేసినట్టే ఉండాలిగా, మళ్ళీ కొత్త కంచెలు ఎందుకు పడుతున్నాయి? ఇది ఎవడు అడగడు. ఆ రోజు కంచెలు వీకేసిర్రు, గడీలు బద్దలు కొట్టిరని పెద్ద పెద్ద బ్రేకింగ్ లేసిన ఏ ఒక్కడు కూడా ఇవాళ అడగడు. మళ్ళీ కంచెలు ఎందుకు వేస్తున్నారు? ఈ 2.5 ఏళ్ల కాలంలో ఏ ఒక్కడు కూడా చూపించలేదు ముఖ్యమంత్రి ఇంటి చుట్టూరా ఉన్నటువంటి కంచెలను. ప్రతి గల్లీలో బారికేడ్లు ఉంటాయి, ప్రతి గల్లీకి బారికేడ్లు ఉంటాయి. మీరు ఒకసారి అటువైపు వెళ్తే చూడండి, పెద్దమ్మ గుడి కట్టి వెళ్తే ఆ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి ఆ సరౌండింగ్ మొత్తం అవే ఉంటాయి, కంచెలే ఉంటాయి. గతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి, ముఖ్యమంత్రి కోసం కట్టినటువంటి క్యాంప్ ఆఫీస్ అదే ప్రగతి భవన్, అది మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి దానికి లోపలికి ఎవరు రాకుండా సెక్యూరిటీ కోసం ఆ ముందు కంచెలు అనేటివి వేసారు. ఇంకొకటి ఆ లోపలికి ఎంట్రీ కోసం అందరూ అటువైపు, అది మెయిన్ రోడ్ వైపు ఉంటే డైరెక్ట్ లోపలికి ఎంట్రీ అయిపోతారు కాబట్టి అట్లా కాకుండా దాన్ని కొంత రిస్ట్రిక్టెడ్ ఏరియా లాగా పెట్టేసారు. సో అది ఎవరున్నా ఆ కంచెలు, ఆ సెక్యూరిటీ అట్లాగే ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఎవరున్నా ఆ కంచెలు అట్లాగే ఉంటాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నా, కేసీఆర్ ఉన్నా,
రేవంత్ రెడ్డి మనవడు ఉన్నా లేదంటే ఊర్లో ఆవారాగా తిరిగేటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా కూడా ఆ కంచెలు అట్లాగే ఉంటాయి. ఎందుకంటే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి అనేట ఆయనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంటుంది. ఈ స్థాయిలో ఆయనకు భద్రత కల్పించాలి, ఆయనకు థ్రెట్ ఎట్లా ఉంది, ఆయనకి ఏ స్థాయిలో భద్రత కల్పించాలి, ఏమన్నా చొచ్చుకొచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరన్నా, అట్లాంటివన్నీ బేరీ చేసుకొని వాటి ప్రకారం ఈ కంచెలు కానీ ఇవన్నీ కానీ నిర్మిస్తారు. ఇదేదో నేను ఉన్నా కదా అని చెప్పి గడిల చుట్టూ వేసుకోవడానికి ఉండదు. ప్రభుత్వంలో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని దాటి వ్యవహరించిన వాళ్ళు ఏదో ఒక రోజు ఆడిటింగ్లో బయటపడతారు, ఎక్కడో దొరికిపోయి పడతారు. సో దేనికైనా రూపాయికి కూడా ప్రభుత్వంలో లెక్క చెప్పాల్సి ఉంటుంది. సో వాటిని అన్నిటినీ కూడా కాలరాసి అప్పుడు కేవలం గడీలు కంచెలు అని గత ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేశారు, గత ముఖ్యమంత్రి గురించి మాట్లాడారు. సో మరి ఇప్పుడు ఆ గడీలు కంచెలు ఎక్కడ పడుతున్నాయి, గడీలు ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు ముఖ్యమంత్రి అధికారిక నివాసం అని కట్టినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి ఉండట్లేదు. ఇది గడీల వ్యవహారమా, ఇది కంచెల వ్యవహారం కాదా? ఎందుకు తన ఇంట్లోనే ఉంటుండు, ఆ ఇంటి చుట్టూ కూడా ఎందుకు కంచెలు వేసారు? రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ ఎందుకు కంచెలు ఉన్నాయి? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో దగ్గర క్యాంప్ ఆఫీస్ లాగా కట్టుకొని అక్కడ ఎందుకు కంచెలు వేస్తున్నారు? అంటే ఇదంతా రాజకీయం. గత ముఖ్యమంత్రి మీద బురద జల్లాలే, ఆయన ఒక చక్రవర్తి లాగా వ్యవహరిస్తున్నాడు, ఆయన ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు అని పోర్ట్రే చేయాలి, ఆయనను అట్లా ప్రచారం చేయాలి, అట్లా సమాజానికి చూపియాలి. చూపించడం కోసం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి మెజారిటీ ఆఫ్ మీడియా చేసినటువంటి ప్రయత్నమే అది. కంచెలు అంటే ఆ కంచెలు వేసింది కేసీఆర్ హయాంలో కాదు, అంతకు ముందే అది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం. అక్కడ రాజశేఖర్ రెడ్డి అక్కడనే ఉండేవాడు. కాకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత కొత్త భవనం కట్టాడు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడనే ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే అక్కడ కంచెలు పడినాయి. ఇంకా కొంచెం వాటిని ఇప్పుడు స్ట్రెంథన్ చేసిరు ఆ తర్వాత. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? కేసీఆరే కంచెలు వేసుకున్నాడు, కేసీఆరే గడీల్లో ఉంటున్నాడు అని ప్రచారం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అదే గడీలో మరి ఉప ముఖ్యమంత్రి ఉంటున్నారు కదా. సో అంటే ఇప్పుడు గడీలోనే చర్చ రాదు, 100 గదులు చర్చకు రాదు, బంగారు విండోలు, బుల్లెట్ ప్రూఫ్ విండోలు చర్చకు రాదు. ఇదంతా రాజకీయం. కేవలం ఒక వ్యక్తిని దుర్మార్గుడు అని చెప్పి ఎక్స్పోజ్ చేయడానికి, ఒక వ్యక్తి నియంతలాగా వ్యవహరిస్తుండు అని చెప్పడానికి, ప్రచారం చేయడానికి ఒక ప్రాపగండా అంటే ఒక అంశాన్ని పదే చెప్పి, ఒక తప్పుడు అంశాన్ని పదే చెప్పి దాన్ని ప్రజల్లోకి ఎక్కియడం అన్నట్టు. అందరు అదే విషయం చెప్తారు, మీడియా అదే విషయం చెప్తుంది, అట్లాగే రాజకీయ పార్టీ కూడా అదే విషయం చెప్తుంది. చెప్పడం ద్వారా ప్రజలు ఏమనుకుంటారు? నిజంగానే ఆయన నియంతలాగానే వ్యవహరిస్తుండేమో, ఆయన నిజంగానే నియంతనేమో, నిజంగానే ఈయననే కంచెలు వేసుకున్నాడేమో వచ్చిన తర్వాత అని అనుకుంటారు. కాకపోతే అక్కడ ఉన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియనియరు. సో మరి ఇప్పుడు బయటపడతా ఉంది. బేగంపేటలో బిగేసినటువంటి కంచెలు 2023 డిసెంబర్లో జూబ్లీహిల్స్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ జూబ్లీహిల్స్లో ఇంకా కొంచెం మారి రెండో ప్రాంతానికి కూడా పోతా ఉన్నాయి కంచెలు. ఇప్పుడు 2 ప్రాంతాల్లో కంచెలు పడతా ఉన్నాయి. అప్పుడు కేవలం ప్రగతి భవన్ దగ్గరనే కంచెలు ఉండే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్యాలెస్కు కంచెలు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఎంసీఆర్ హెచ్ఆర్డీకి కూడా కంచెలు పడబోతా ఉన్నాయి. ఒకవైపేమో ప్రభుత్వం డబ్బులు లేవు అంటుంది. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా? రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. సంక్షేమ పథకాలకు కానీ వేటికి కానీ డబ్బులు లేవని చెప్తా ఉన్నది. ఇప్పటివరకు రైతు భరోసా కూడా రాలేదు. ఎప్పుడో నవంబర్ డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు కూడా రాలేదు. అసలు ఇస్తారో ఇవ్వరో కూడా తెలియని పరిస్థితి. గురుకుల స్కూళ్ళ పిల్లలు ఫుడ్ సరిగా లేదని రోడ్డు ఎక్కుతా ఉన్నారు, యూనివర్సిటీల పిల్లలు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. సో వేటికి కూడా డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర. చివరకు ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 10% పనులు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మొన్న మహబూబాబాద్ జిల్లాలో చెప్పారు. కానీ ఇంకొక వైపు 500 కోట్లతోటి గాంధీ విగ్రహం పెడతామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక 450 కుటుంబాలను అక్కడ నుంచి వెళ్ళగొట్టి, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న అపార్ట్మెంట్లలోంచి వాళ్ళని వెళ్ళగొట్టి అది లాక్కుందామని చూస్తూ ఉన్నారు. ఆయన పుట్టింది, గాంధీజీ పుట్టింది గుజరాత్లో. ఆ గుజరాత్ సైలెంట్గా ఉంది, కానీ హైదరాబాద్ ఎందుకు ఇట్లా హంగామా చేస్తుంది? ఇంకొకటి ఏంటంటే మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, ఆయన మన కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిండు, ఓకే, బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసేవాళ్ళు అస్సలు కాదు. 450 ఫ్యామిలీస్ని కూల్ చేసి ఇంకా 2000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి, అన్నీ కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాగాలేదు. ఈ అపార్ట్మెంట్ ఒక టైనీ విలేజ్ లెక్క మాకు.
కాబట్టి ఇది కూలగొట్టారని నేను చెప్తాను. ఇది ఇప్పుడు మా ఇల్లుని కూలగొట్టడానికి ట్రై చేశాను. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇల్లుని కూలగొట్టు, తర్వాత మా ఇంటి దగ్గర రా అండ్ మా ఇంటిని అయితే కూలగొట్టకు. ఎందుకంటే మా ఇంటికి కూలగొడతాను కదా, కాబట్టి ఫస్ట్ ఆయనకే పెయిన్ అనిపించాలి, తర్వాత మాకు. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు. అక్కడ గాంధీ సరోవర్ పేరుతోటి వందల కోట్ల రూపాయలను మింగేయడానిక ఇంకొక దానికైతే డబ్బులు ఉన్నాయి. సో వీళ్ళు అప్పుడు చెప్పింది ఏంటిది, ఇప్పుడు చేస్తున్నది ఏంటిది? ఒక దిక్కు డబ్బులు లేవంటున్నారు, ఇట్లా విలాసాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. గతంలో కూడా ఎట్లా ఖర్చులు పెడతా ఉన్నారు, విలాసాలు ఎట్లా చేస్తూ ఉన్నారు, చిన్న రిపేర్లకు కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తూ ఉన్నారు అనే వీడియో కూడా నేను గతంలో చేసిన. ఆ లింక్ కూడా మీకు కార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. సో డబ్బులు లేవనుకుంటూ అట్లా డబ్బులు ఇష్టారాజ్యంగా ఖర్చు పెడతా ఉన్నారు. ఒకవైపు ఏమో ఇట్లా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఉండడం కూడా క్యాంప్ ఆఫీస్లో ఉండకుండా కొత్తగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకొని అందులో ఉండడానికి సిద్ధమయ్యారు. దానికి ఇప్పుడు కంచెలేస్తూ ఉన్నారు. ఇందులో 2 అంశాలు. ఒకటేమో డబ్బులు లేవనుకుంటూ దుబారా ఖర్చులు చేస్తున్నారు. ఇంకొకటి అప్పుడు కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ చుట్టూ కంచెలు వేసుకున్నాడు అని చెప్పారు. సో ఇప్పుడు అవే కంచెలు వాళ్ళు వేసుకొని ఉంటున్నారు. అక్కడ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కంచెలు పడ్డాయి, బేగంపేటలో నుంచి వీకేసిన కంచెలు అక్కడ పడ్డాయి తప్పితే ఎక్కడ కూడా తేడా లేదు. ప్రజలు గమనించాల్సింది ఏంటి అంటే, ముఖ్యమంత్రి అనే వ్యక్తికి ఒక మినిమం సెక్యూరిటీ ఉంటుంది. ఆ ప్రోటోకాల్లో భాగంగానే ఆ కంచెలు కానీ ఆ చుట్టూ ఉండే పోలీస్ వ్యవస్థ కానీ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర సెక్యూరిటీ ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు దగ్గర ఉండదు. ఎందుకు ఉండదు? చంద్రబాబు నాయుడుకి మావోయిస్టు థ్రెట్ ఉంది కాబట్టి, మావోయిస్ట్ అటాక్ ఒకసారి జరిగింది కాబట్టి ఆయనకు ఎన్ఎస్జీ కమాండోల సెక్యూరిటీ ఉంటుంది. రేవంత్ రెడ్డికి అట్లా సెక్యూరిటీ ఉండదు. దానికి ముందున్నటువంటి కేసీఆర్ కూడా అట్లాంటి సెక్యూరిటీ లేదు. ఎందుకు లేదు? సో అక్కడ డిఫరెన్స్, ఆయనకు థ్రెట్ ఉంది కాబట్టి అట్లాంటిది పెట్టారు. సో కేసీఆర్కి ఉన్నటువంటి పరిస్థితులు దాన్ని బట్టి కంచెలు, సేమ్ రేవంత్ రెడ్డి కూడా అట్లే ఉంటుంది కాబట్టి సేమ్ కంచెలు కొనసాగుతుంది. కానీ రాజకీయాల కోసం ఇట్లాంటి అంశాలను వాడుకొని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు, ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. అసలు విషయాల నుంచి డైవర్ట్ చేసి వీటి దిక్కు నెట్టేసి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. మనకు అందాల్సిన సంక్షేమ పథకాలను గంగలో కలిపేస్తున్నారు. సో ఇది గమనించాలి. థ్యాంక్ యూ.